ఒక పాట పాడేటప్పుడు అందరూ ఒకసారి చూడవచ్చు, ఆ తర్వాత బయలుదేరుదాం. నారాయణగూడ ఎక్కువ మంది కూడా నారాయణగూడకు రాకూడదు, అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బంధువులు, దేవుని సేవకులు లేకుంటే ఎక్కువగా తనతో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు మాత్రము రండి. ఇప్పుడు మనం వాక్యం వింటాం. రండి అమ్మా, ఇప్పుడు ఏడవకూడదు, దేవుని మహిమపరచాలి. రండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 116. Shall we turn to the book of Psalms, Psalm 116. కీర్తన 116, Psalm 116. పదిహేను వచనము అందరికీ చదువుకుంటామా? All of us, verse 15 please. Psalm 116, verse 15, all of us. యెహోవా Precious in the sight of the Lord is the death of his saints. విలువగలది. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవా, నమ్మకనైనా 4 మాటలు తండ్రి ధ్యానించుకొని అంటుండగా కావాల్సిన కృప తెచ్చేయి. దాసుని నాకు కావాల్సిన సాయం తెచ్చేయి. మా ఇద్దరి మీద నీ దయాస్తం వచ్చమని ఎంతోమంది వింటున్నారు, వాళ్ళందరికీ కావాల్సిన వాక్కు దయచేటికి తోడ్పడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరలా చదువుకుంటాం. Once again, all of us, Psalm 116, verse 15. Precious in the sight of the Lord is the death of his saints. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. Precious in the sight of the Lord is the death of his saints. ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. కీర్తన 4, కీర్తనలు 4 In Psalm 4, 3వ వచనం. verse 3. యెహోవా But తన know that the భక్తులను Lord hath set తనకు apart him ఏర్పరచుకున్నాడు that is తెలుసుకొనండి. godly for himself. ఆయన భక్తులు ఆయన ఏర్పాటు చూడన్నాడు. The Lord is setting his godly children for himself, ఆయన setting ఏర్పాటు apart. చేసుకున్నాడు కాబట్టి ఎన్ని కార్యాలు చేయాలని అన్ని కూడాను వాళ్ళ జీవితంలో చేస్తూ వస్తాడు. Because God has set them apart, what all he has purposed for their lives, they could fulfill. ఇక్కడ చూస్తే కన్నా ప్రశస్తమైనది అంటాడు భక్తుల మరణం. Here the saint is telling, psalmist, precious in the sight of the Lord is the death of his saints. ఏంటి ఆ విలువలు? What are those, what is that preciousness? ప్రభు యొక్క పిలుపు అందుకునింది. And she have received the call of God. అందుకని ఎంతో క్రైమ్ చెల్లించి రావాల్సి వచ్చింది. That's why she have to pay much price. ఆమెది ఎస్పీజీ బ్యాక్గ్రౌండ్. And sister is from SPG background. ఎస్పీజీ వాళ్ళంటే కన్నా ఆ దినాల్లో హెబ్రోన్ వాళ్ళంటే వాళ్ళకి గిట్టదు. In those days, the brothers and sisters from SPG, they were not at all liking the people from Hebron. కనుక రావడంతో చాలా కష్టమైంది. ఇందాక బెన్రాజ్ చెప్పినట్లు భక్సి గారి కుట్యానికి వచ్చాడు వాళ్ళ నాన్నగారు. And just now as brother Benraz has shared, and her coming to Hebron it was under a very difficult situation. Her father has come to beat brother Augustine, brother Singh. గమనించామంటే ఎంతో క్రయము చెల్లించి వచ్చింది. And she have paid so much price to come to Hebron. 64, 65, 66 ఈ 3 సంవత్సరాల్లో ఎంతో ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె. And during the years of 1964, 65, 66, she have to face much afflictions. నేను కూడా ఆ కాలంలో వచ్చాను, 64లో వచ్చాను. Brother Timothy also came to the service in the year 1964. సరే, ఎందుకు ఇంకా విలువైందంటే గాన Why it is so precious? ఇంకా తన జీవితాన్ని గురించి కొన్ని మాటలు కూడా మనం వినాలి. Let us hear some of the things about our dear sister. చక్కగా చదువుకొని ఉంది. And she is well educated. గుంటూరులో ఏసీ కాలేజీలో చదివింది. ఎంఏ లిటరేచర్ చదివింది. And she studied MA literature in the AC college in Guntur. తర్వాత పులివెందులో కూడా టీచర్గా పనిచేసింది. Then she worked as a teacher in Pulivendula. కడపలో గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసింది. Then in Kadapa, in the government college, she worked as principal. ఒకసారి నా దగ్గరికి వచ్చి చెప్తుంది. One day she came to me and she was sharing. ఒక అమ్మాయిని ఆ కాలేజీ చేర్చాలని వచ్చి ఉంటే ప్రిన్సిపల్ చూస్తే ఆ చేర్చేవాళ్ళ తండ్రి అన్న అంట, నా కూతురు మాది ఉండవే నువ్వు ప్రిన్సిపల్ అన్నట్ట. She was sharing, some father brought her daughter to join that daughter into the college, and that father met sister Kalyani, and by seeing sister, and that father said, are you principal? You are looking like my daughter, of the age of my daughter. 25 yearsలోనే ప్రిన్సిపల్ అయింది. At the age of 25, she have become the principal. అన్నిట్లో నువ్వు రాణిస్తూ వచ్చింది. And she was almost top ranker in all her education. అంతేకాకుండా
హెబ్రోన్ సంగతి చెప్పాలా. And once again we have to talk about Hebron also. హెబ్రోన్లో ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏంటంటే హెబ్రోన్ మెసెంజరు, ఆ మెసెంజర్ను తెలుగులో తర్జుమా చేయాలి, ఇంగ్లీష్లో కూడా కరెక్ట్ చేయాలి, దాన్ని ప్రింట్ చేసానికి పంపించాలి. And after she came to Hebron, the responsibility given unto our dear sister is she have to translate Hebron messenger into Telugu Hebron Sandesham, and also she have to do the proofreading of Hebron messenger in English. ముత్యాలమ్మ సత్యం ఆఫీసులో సత్యం బుక్కు సహాయపడుతూ వచ్చేది. And sister Muchalamma garu, sister Pearl, she was helping in the Satyam office before Hebron messenger Satyam was there, and she was helping there. కనుక ఈమె జీవితంలో ఇంకా చూస్తూ వచ్చామంటే యవనస్తులను ఎంతో ప్రేమించింది. Not only that, our sister Kalyani, she was loving the young people so much. ఇక మా అమ్మాయి షారోను ఇక ఖమ్మం జిల్లాలో బోనకల్ దగ్గర ఆమె ఉద్యోగం చేస్తుంది. Now brother Timothy's daughter, sister Sharon, she is working in Bonakal in Khammam district as a teacher there. ఆ మాట వినగానే చనిపోయినగానే అయ్యో 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 అనింది. And when she heard that news that sister Kalyani is promoted to glory, and she was telling alas alas alas, చాలా బాధపడింది. and she felt a lot. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఆమెను దర్శించి వెళుతుంది. Whenever she visits Hyderabad without meeting our sister, she never went back. కనుక ఒకసారి దర్శించినప్పుడు కనుక ఆస్ట్రేలియాలో నేను పోయి వచ్చానే, ఆస్ట్రేలియాలో నా సాక్ష్యం వాళ్ళు ప్రింట్ చేశారు అని చెప్పి చూపించిందంట. And when once Sharon visited sister Kalyani was sharing, when I visited Australia, they printed my testimony in Australia. ఆ బుక్ నేను తీసుకొని పోతున్నా అంటే తీసుకొని పోవనింది. And Sharon asked her, can I take this testimony book? And she have given. అక్కడి నుంచి దాంట్లో అన్ని మ్యాటర్స్ అన్ని నాకు ఇన్ఫార్మేషన్ చేస్తుంది అక్కడి నుంచి. And from Bonakallu, Sharon is informing me what has happened, what is written in that testimony to brother. ఆమె నేను ఒకసారి బస్సులో ఇద్దరము ఎక్కడి నుంచో ప్రయాణం, నాకు జ్ఞాపకం లేదు, ప్రయాణం చేస్తుంటే ఆస్ట్రేలియా గురించి, ఆ డెస్రోజ్ యొక్క సంఘాన్ని గురించి ఎంతగానో పొగుడుతుంది, మెచ్చుకుంటూ ఉంది. And when once occasionally we were traveling in the same bus, sister and brother Timothy, and she was sharing her experiences in Australia, and the church was started by brother Des Rose there, and she was telling so many things about that church in Australia, Sydney. మన భక్తి ఏముంది, వాళ్ళని చూడాలి. ఫారిన్లో వాళ్ళు ఎంతగా భక్తి పరులు అంటే కన్నా మన మాది కింద కూర్చుండే వాళ్ళు ఉండారు, ఆరాధించే వాళ్ళు ఉండారు. ఈ ప్రత్యక్షతలో భక్సింగ్ గారి ప్రత్యక్షతలో వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు అని చెప్పి ఎంతగానో చెప్తూ వచ్చింది. And she was talking about their devotion. See, when we compare our devotion with their devotion, our devotion is very negligible. Even being whites in Australia, they are sitting on the mats, and also in the vision given to brother Bhat Singh, they are worshipping the Lord. Oh, so beautifully she have narrated what is happening in Sydney. అవంతా కూడాను ఒక బుక్ రాస్తే బాగుండి అంటుంది. And it is better to write all these things and publish as a book. అంతేకాకుండా ఆమె అందరినీ ప్రేమిస్తూ వచ్చింది, ముఖ్యంగా యవనస్తులను. And she used to love everybody, especially her concentration was on the young people. ఇందాక పాట పాడారు కదా ప్రేమను గురించి, నిజంగా అవన్నీ కూడా ఆమెలో మూర్తి భవిస్తున్నాయి. And just now we were singing in the beginning of the meeting about the love, and we can see those qualities of love in her life. ఎవరిని గురించి కూడా చెప్పదు. And she never talks bad about anybody. మంచి మాట వినండి, ఎవరిని గురించి బ్యాడ్గా చెప్పదు. Very carefully we have to hear. She never talked bad about anybody. ఎవరి గురించి చెప్పదు. అంతేకాకుండా భక్సింగ్ గారి యొక్క జన్మదినం రోజు అంటే మార్మస్ రోజు, మార్మస్ పొందిన రోజు ఆమె ఒక రాసింది భక్త సింగ్ అని, BAKHTSINGH అని అది రాసి భక్సింగ్ గారికి ఇచ్చింది ఆ తారీఖున. And on one of the birthdays of brother Bhat Singh, she have as an abbreviation his name BAKHTSINGH. Each letter one sentence she have written and presented that to brother Bhat Singh on his birthday. ఇలాగ రాసిన వాళ్ళు ఎవరూ లేరు. And in those days nobody wrote like that. ఆమె యొక్క ఐడియాస్ వేరే, and her ideology is totally different. బి అంటే కన్నా బ్లెస్డ్ ఆఫ్ గాడ్. B means దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు, టు బి బ్లెస్సింగ్. అంతేకాకుండా
ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండులాగున. జెనసిస్ 12:2. దట్ ఈస్ ఆమె వచనం కూడా రాసింది ఆదికాండం 12:2. తర్వాత ఏ అంటే అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. ఏ మీన్స్ క్రీస్తుకు రాయబారి. అది 2 కొరింథీ 5:20. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం. 2 కొరింథియన్స్. మళ్ళా బిఏ కే అంటే కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ద్వారా ఆయన సంరక్షించబడుతూ ఉన్నాడు అనేటువంటిది అక్కే అనే దానికి కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. ఈ విషయం నేను 3 సంగతులు చెప్పాలనుకుంటున్నాను. అండ్ అబౌట్ దిస్ ఐ వాంట్ టు టెల్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. బక్సింగ్ గారు డబ్బు విషయంలో క్లీన్ హ్యాండ్స్. As far as the financial matters, money is concerned, Brother Bhat Singh was having very clean hands. అమెరికాలో ఒకతను ఓ చెక్ ఇచ్చాడంట, ఎంత రాసుకుంటావు రాసుకో, ఇంత మంచి సేవ చేస్తున్నామని నాకు తెలిసింది అని చెప్పిస్తే దాన్ని ఆయన ముందు చింపేసి నా దేవుడు ఈ చెక్ కంటే గొప్పవాడు అన్నట్టు. When he visited America, one of the American, he has given a blank check. You are doing such a wonderful ministry for the Lord. Whatever amount you want to write on the blank check, you can write. Means immediately before that man, he torn that check and he was sharing his testimony. My Lord is greater than this check. He can give more. ఘనత విషయంలో కూడాను తను ఎప్పుడు ఘనత వహించడానికి ఇష్టపడలేదు. He never bothered about name and fame. కనుక he was kept by the power of God. That's why that he was kept by the power of God. ఇంకోటి కూడా చెప్పాలి. One more thing. బక్సింగ్ గారు స్త్రీ విషయంలో ఎక్కడ కంప్లైంటే లేదు. And in the life of Brother Bhat Singh, there was no complaint regarding his relationships with women. పెద్ద పెద్ద బోధకులు వాళ్ళంతా కూడా ఇక్కడ పడిపోయారు. And great preachers, they have fallen in the area of women. అయితే ఈ మనుషుడు డబ్బు విషయంలో, ఘనత పేరు ప్రఖ్యాత విషయంలో, స్త్రీ విషయంలో ఎక్కడా పడిపోలేదు. Brother Bhat Singh, in the areas of wealth or women or name and fame, he never fell down spiritually. అవన్నీ చూసి ఈ యొక్క కళ్యాణం రాసింది. By seeing all those things, she have written. Kept by the power of God. K means kept by the power of God. H అంటే what is H? హైర్ ఆఫ్ righteousness. నీతికి వారసుడు. నీతికి వారసుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. Hebrews 11:7. ఇవన్నీ ఎన్ని ఆలోచించి రాసింది. Probably after much thinking she have put it in writing. టీ అంటే కన్నా triumphant always in Christ. T means triumphant always, ఎల్లవేళలా క్రీస్తునందు విజయశాలిగా ముందుకు సాగాడు. ఎస్ అంటే సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క దాసుడు. ఐ అంటే కన్నా ఇన్హెరిటెడ్ ద ప్రామిసెస్. ఐ అంటే ఇన్హెరిటెడ్ ద ప్రామిసెస్, వాగ్దానములకు వారసుడు. ఎన్ అంటే కన్నా నరిష్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ఎన్ అంటే నరిష్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము ద్వారా పోషించబడిన వాడు. ఇంకా జీ అంటే గ్లోరిఫైడ్ గాడ్ ఆన్ ఎర్త్. జీ కంటే గ్లోరిఫైడ్ గాడ్ ఆన్ ఎర్త్, భూమి మీద మరి దేవుని మహిమపరిచిన వాడు. హెచ్ అంటే ఆనర్డ్ బై ఫెయిత్, ఆనర్డ్ బై ఫాదర్ ఇన్ హెవెన్. హెచ్ అంటే ఆనర్డ్ బై ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకపు తండ్రి ద్వారా ఘనత నొందినవాడు. అది ఇంకా ఆయన చనిపోకముందు ఇవన్నీ ఇచ్చింది. బిఫోర్ హిస్ హోమ్ కాల్ షీ హావ్ రిటన్ ఆల్ దీస్ థింగ్స్. బక్సింగ్ గారు చనిపోయినప్పుడు ఎంత ఘనంగా జరిగిందో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పనిలే. When Brother Bhat Singh was called to glory, how the burial was so glorious, I need not tell, you know it. అంతేకాదు ప్రెషస్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ అంటే గనా అక్క ఎందుకు అమూల్యమైన అంటే ఆ బాడీలో దేవుడి వాక్యం ఉంది. Why I am telling her life is so precious in the sight of God means in that body the word of God is embodied. 2 కొరింథీ 4వ అధ్యాయం 2 Corinthians 4th chapter 7వ వచనం. 2 Corinthians 4:7 చదువుకుంటామా? all of us. ఆయనను ఆ బలాధిక్యము మూలమైనది కాక దేవుని ఉండినట్లు మంటి ఘటములో ఐశ్వర్యం మాకు కలదు. ఈ మంటి ఘటములో ఈ పరమ ఐశ్వర్యం ఉంది. In this earthen vessel this heavenly treasure is deposited. కనుక ఇరుకుల్లో విశాలత. And we can have in our narrow situation also we can enjoy freedom. శ్రమల్లో సంతోషించింది. Not only that, she was joyful in her afflictions. అనేక మంది యవనస్తులను బలపరిచింది. And she strengthened so many young people. అంతేకాకుండా కొంతమందికి మ్యాచెస్ కూడా ఏర్పాటు చేసింది. Not only that, she helped in the marriage alliances of so many young people. కనుక యవనస్తులను చాలా కాన్సంట్రేట్ చేసింది. And her ministry specifically among the
young people. ఆ యొక్క బాడీలో పరిశుద్ధాత్మ దేవునికి ధారాళమైన చోటు ఉంది. Not only that, in that earthen vessel, in that body, the Holy Spirit is having a comfortable dwelling place. దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తూ వచ్చేది ఆ కల్వరి ప్రేమ ఆమెలో ఉంది. The more we obey the word of God, like her, see, the love of Calvary was deposited in her life. ఈ రీతిగా ఆ యొక్క మట్టి కటంలో మహిమైశ్వర్యం ఉంది. So in this way, in that earthen vessel, these treasures of glory are deposited. చివరి దినాల్లో ఆమె యొక్క మానసిక ఇబ్బందులు పడింది. And in her last days, she was having some ailments. నాకు అనిపిస్తుంది ఒక రకంగా అది మంచిదే. And in one sense, what I feel is that's good. ఎందుకు? Why? వాళ్ళ వీళ్ళ గురించి వీళ్ళ వాళ్ళ గురించి ఎంతమంది తంటాలని మాట్లాడుకునే విషయాన్ని గురించి, పొట్లాడుకునే విషయాన్ని గురించి, పోట్లాడుకునే విషయాన్ని గురించి, కచ్చిపోతలు ఇవన్నీ కూడాను అబ్బబ్బా ఒక 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 సిస్టర్ నాకు చెప్తా ఉంది కనుక గయ్యాళి గంపల, దయ్యముల, రాక్షసుల, కచ్చిపోతుల, నంగనాశ తంగబొర్రల ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. See, she need not hear all these scandalizings, one talking against another, and about all the fightings, because she is not well, even a little bit mentally. So that's why she could avoid all these things. By seeing these things, one sister is commenting, what type of people are there? Are they fighter cocks? Always they are fighting. Always they are scandalizing. How they are behaving? She have not given a good report. కనుక ఆమె ఇవన్నీ వినలేదు, వాడికి జాబ్ కూడా ఇవ్వలేదు. So when she is having that ailment, she need not hear all those things and she did not respond also. రాత్రి ఆమె శోభన దగ్గర కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. And last night at that body I was sharing, once again I am reminding you, hear carefully. ఆమె అంటే ఇప్పుడు ఏమి వెళ్ళింది? See, when she left, what has gone with her? ప్రకటన Revelation 14th chapter 14th chapter 13th verse. Verse 13, 14:13 of Revelation. Revelation chapter 14 verse 13. చదువుకుంటామా? All of us. And I heard a voice from heaven saying unto me, write, blessed are the dead which die in the Lord from henceforth, yea, saith the Spirit, that they may rest from their labors, and their works do follow them. ఈ ఆత్మదేవుడు ఈ కల్వరి ప్రేమను ఆమె హృదయాలు కుమ్మరించాడు. ఆ ప్రేమతో ఆమె చేసినటువంటి ప్రభు కొరకు చేసిన సేవ అంతా కూడాను ఆత్మదేవుడు అంటున్నాడు. ఆ ప్రభునందు ఆమె ప్రయాస వ్యర్థం కాదు, ఇవన్నీ కూడా ఆ క్రియలన్నీ ఆమె వెంట వెళ్తున్నాయి. God the Holy Spirit has deposited the love of the cross in her heart, and the labors she underwent, and the ministry she have done because of the love of the cross, and what the Lord has deposited in her. And the Holy Spirit God, he is writing here, all other things she have left here, but her works have followed her. ఇప్పుడు మనం చనిపోతే మన అంటే ఏమొస్తుంది? Today, if we leave this world, what will come with us? నన్ను గురించి ఏం చెప్తారు? What the people say about me? ఇలాగే ఒక సమాధి కార్యాలకు నేను వెళ్ళింటే ఆ సేవకుని గురించి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నా పక్కలో వాడు కూర్చున్నాడు, నేను వేరే ఉన్నాను బయట. When I went to attend a funeral service like this, and some people are sharing their testimonies about the servant of God, and I was sitting, somebody was sitting beside me. ఆడ సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆ దుర్మానుషుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడే ఏడిపించింది, ఈ కంటి నీళ్ళు ఈ కంటికి తెప్పించాడు, వీడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. And see, the person who is giving the testimony about him, my neighbor, he was telling, see, that wicked man, how he is talking, this fellow died with tears because of that man only. ప్రతి వాడికి చెప్తూనే ఉన్నాడు. And to everybody that person was telling this. మన సంగతి ఎట్లా ఉంది? What about you and me? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Book of Ephesians 5th chapter. 5వ అధ్యాయం. Ephesians 5th chapter. మొదటి 2 వచనాలు. First 2 verses. చదువుకుంటాం. All of us, Ephesians 5:1 and 2. కావున మీరు Be therefore followers of God as dear children, and walk in love as Christ also hath loved us, and hath given himself for us an offering and a sacrifice to God for a sweet smelling savour. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. Walk in love.
కనుక అదే పరిమళ వాసనగా వెళుతుంది. that will be a sweet smelling savor. ఆమె గురించి ఇచ్చిన సాక్ష్యం అంతా అదే. See, many people have shared about our dear sister. See, it is like a sweet smelling savor. కనుక పరిమళ వాసనగా ఆమె వెంటబడి ఆమె చేసిన క్రియలన్నీ వెళుతున్నాయి. All her works are following her as a sweet smelling savor. మన సంగతి ఏంటి? What about you and me? ఇలా ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. When somebody is called to glory, when we are talking about that sister or brother, God is speaking to us also individually. ప్రసంగి గ్రంథము Book of Ecclesiastes, 7వ అధ్యాయం, Ecclesiastes 7th chapter. 7వ అధ్యాయం, Book of Ecclesiastes chapter 7, 8వ వచనం. verse 8. కార్య ఆరంభము Better కంటే కార్య is the అంతం end of a మేలు, thing than the అహంకారమైన beginning కంటే thereof, శ్రేష్ఠుడు. and the patient in spirit is better than the proud in spirit. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. Better is the end of a thing than the beginning thereof. అంతం వరకు మన సాగుతూ వెళ్ళాలి. Till the end we have to continue. ప్రభును మహింపరుస్తూ వెళ్ళాలి. We have to glorify God till the ఆ ending. ప్రేమను అనేకులకు పంచిపెడుతూ వెళ్ళాలి. We have to share the love of God to many. ప్రభు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని నమ్మకంగా చేయాలి. And whatever God has entrusted to us, in a trustworthy manner we have to minister unto others. పరిశుద్ధత కాపాడుకుంటూ వెళ్ళాలి. We have to protect our holiness. 7వ అధ్యాయం 2 వచనాలు. First two verses also, 7th సుగంధ chapter. తైలము కంటే A good మంచి name is పేరు better than మేలు. precious ఒక ointment, జన్మదినం and కంటే the day of మాదినమే death than the మేలు. day of one's birth. బిందు తెలుసుని It is better to go to the house of mourning than to go to the house of feasting, for that is the end of all men, and the living will lay it to his heart. బిందు జీవితం ఇంటికి పోయేదానికంటే ప్రలాపించే వాళ్ళ ఇంటికి పోవటం మేలు. It is always better to go to the house of mourning than to go to the house of feasting. ఎందుకు? Why? మరణం అందరికి వస్తుంది, జ్ఞాపం చేసుకుంటారు. నేను ఎవరో చనిపోవాలి కదా. See, the death will encounter everybody. Then we will be reminded that one day I too have to die. ప్రతి ఒక్కళ్ళు తలంచుకుంటారు. And everybody will be thinking of it. నీవు కానీ ఆ రీతిగా ప్రభుని ఎరగకుండా ఏదో కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకనాడు ఖాయంగా సస్తావు. See, without knowing God, just casually you are leading your life. Remember, one day you have to die. You have to leave this world. ఏదో సమాధి కార్యాలని చెప్పి గౌరవార్థంగా వచ్చినట్టు వచ్చావేమో. కాదు, నీవు ఒక రోజు మరణించాలి. Probably you must have come to this place because an honored sister is being buried. Probably you must have come out of respect. But remember, one day you also have to die. ఆ భౌతిక కాయం మీతో మాట్లాడుతూ ఉంది. And this body is speaking to you. ఒకతను సమాధి పెద్ద బోర్డు పెట్టాడు, ఆ సమాధి పెద్ద పలక పెట్టాడు. And one person, after he was buried, there was a big epitaph that is written there. అది ఒక మూల మీద ఉంది. In one corner it is there. ఎంత రోడ్ బయట ఎంత రోడ్డే. And there is all road in one corner, junction corner it was there. ఆడ పెద్ద ఆ సమాధి మీద పెద్ద పలక పెట్టాడు. ఆ పలక మీద ఏం రాశా అంటే, ఓ బాటసారి, ఒకనాడు నేను నీ మాదిరుంటిని. A big epitaph is written there on the stone and kept there at the corner at the junction. And what is written on that is, O traveler, once upon a time I was like you. ఒకనాడు నువ్వు నా మాదిరి అవుతావు. One day you also will become like me. నేనుండే స్థలంలో నీవు ఉండాలని కోరితే, And if you want to be in the place where I am today, నేను నమ్మిన ప్రభుని యేసుక్రీస్తు వారియందు విశ్వాసం ఉంచు. you believe in the Lord Jesus Christ, whom I also believed. ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు. Though that man died, he was speaking. కనుక ఈమె చనిపోయినా మనతో మాట్లాడతాం. Our dear sister, though she left this world, she is speaking to us. నీతో మాట్లాడతాను, నీతో మాట్లాడుతాను, నీతో మాట్లాడుతుంది. She is speaking to you, to me. ఆమె జీవిత చరిత్ర మాట్లాడుతుంది. మారుమూస రక్షణ లేకపోతే చనిపోతే నరకానికి పాత్ర అయిపోతామని చెప్పి మాట్లాడుతుంది. Her biography, her life history is speaking to us. If you die without repentance, you will go to hellfire. That she is speaking. ఆమె గుణగణాలు వింటూ ఉంటే, ప్రభా అవి నాకు కావాలి అని ఆశించు. And when you are hearing about her characteristics, and then desire, Lord, I too want these characteristics in my life. ఎప్పుడు చనిపోతాం మరి తెలియదు. We do not know when we are going to die. అమెరికాలో ఒక మంత్రి చనిపోతే 7 మంది వాళ్ళు వేరే మంత్రులు విమానంలో వెళుతూ ఉంటే అది కూలి అందరూ చచ్చిపోయారు. In America, when one minister died, 7 other ministers were traveling in a flight, and that met with an accident, they died. అనుకున్నావా? Have you ever expected?
సమాధి కార్యమునకు వస్తావో లేదో గ్యారంటీ లేదు. We do not know whether we can go to the burial or not. కనుక మధ్యలో వెళ్ళిపోతావేమో. You and I may go in the middle. ఈ కరోనాతో వెళ్ళిపోతావేమో. We may go leave this world with corona. ఎన్నెన్ని రీతిలో వెళ్ళిపోతున్నారు. In so many ways people are leaving this world. జీవితంతో ఆడుకోబాకు. Don't play with your life. పాపముతో ఆడుకోబాకు. Don't play with sin. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా పశ్చాత్తాపం. Lord Jesus Christ loved you, died for you. Out of love he is stretching forth his hands and he is pleading you and repent of your sins. ఆ ప్రేమ హస్తాల్లో పడు. And fall into the loving hands of Lord Jesus. కనుక నువ్వు దిగజారిపోయావా? Have you ప్రభువుని నమ్మి మళ్ళా దిగజారిపోయావా? after believing in Lord Jesus Christ, are you backslidden? ఒక దైవజనుడు అలా దిగజారిపోయాడు. One man of God, he was backslidden like that. ఎంతగా దిగజారిపోయాడంటే ఆ ముందు వెళుతూ ఉంటే మందిరం ముందు కూడా వెళుతూ ఉంటే అరే నేను ఇక్కడ చేపలు పడిచాను, వంటలు వండాను, వడ్డించాను, ప్రార్థన చేశాను, ప్రసంగించాను, అది కూడా జ్ఞాపకం వచ్చేది కాదంట. That man of God, after he was backslidden, when he was walking just before the door of that church also, while he was going, he was not even remembering, I laid mats here, I shared the word of God. ఇది వేరే రాష్ట్రంలో సంగతి. In other state it has happened. దేవుడు ఉన్నట్టుండి కలవరం తెచ్చాడు. Suddenly the Lord brought a confusion in his life. భార్య అంటుంది, Wife is telling, అయ్యా ఒక చర్చికి పోతామా? shall we go to the church? పోతాం కానీ ఆ చర్చ్ వద్దు. And then he was replying, okay, we will go to the church but not to that church. సరే అని ఒక చర్చికి వెళ్ళారు. And they went to a church. అక్కడ పెద్ద బోర్డు స్పెషల్ మీటింగ్స్ అని. Some special meetings, the board was there. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే అంత కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరే వాక్యం వినేవాళ్ళు. వాక్యం చెప్పాను ముసలాయన. వీళ్ళిద్దరు పోయిన తర్వాత మొత్తం 5 మంది అంట అంత ఖాళీ అంట. And when they were going on the road, they saw the special meetings board, and both of them entered inside that hall. And when they saw, to their surprise, only 2 people are there to hear the voice of word of God, and one old preacher is there. And after these both, wife and husband entered, totally 4 were sitting, one is preaching. అందరు కలిపి 5 మంది. Totally 5 people. ఆయన హాలు నిండిందన్నట్టు వాక్యం చెప్తున్నాడంట. And that old preacher, he was preaching in such a way that the hall is full. తప్పని కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. He is speaking about the prodigal son. తప్పని కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. And the father was looking forward for the return of the prodigal son. వాడు అడుగుల మీద అడుగులు వేసుకొస్తుంటే తండ్రి పరిగెత్తా వెళ్ళాడు. And the prodigal son was coming, walking with so much fear in his heart. The father ran towards the prodigal son. వాడు నోట్లుగా మాట్లాడకముందే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. Before the prodigal son opened his mouth, uttered even a single word, the father went and hugged him, fell on his neck. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారు. And after the meeting is over, this wife and husband went to their own house. ఆ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. That night the Lord was speaking to this brother. ఆ తప్పైన కుమారుని కథ విన్నావు కదా. You have heard that prodigal son's story. నువ్వు ఎంత తప్పైనా పర్వాలేదు. How much far away you must have నీ gone. కొరకు నేను కాసుకున్నాను. I am waiting for you. చేతులు చాచి కాసుకున్నాను. I am stretching forth my hands and waiting for you. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. And the Holy Spirit visited that brother. ఒప్పించాడు. And convinced him. రావా రావా అని చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా. And when the Lord is calling him, stretching forth his hands, come unto me again, come to my house again. పెద్ద కేకేశాడు. ప్రభువా వస్తున్నానని చెప్పి వేశాడు. అంత ఇంట్లో లేచేశారు. కింద పడి ఉన్నాడు. And he has shouted with a very high voice, Lord, I am coming back. And all the people in the house in the night time, they got up. He fell down from his cot. కోలుకున్నాడు. And he got up. పదమూడు ఆ చర్చికి. Again we will go to the same church. మళ్ళా he was recovered. And he was recovered totally. అద్భుతకరంగా. In a beautiful way. ఎవరో తెలుసా? Do you know who is he? ఎడ్డి విలియం గారు. Brother Eddie Williams in Chennai, in Jehovah Shammah. ఆయన చెప్పగా నేను విన్నాను, తర్జుమా చేశాను. And when Brother Eddie Williams shared his testimony, brother only translated. అలాగొచ్చావేమో నువ్వు ఇక్కడికి. Once again he was restored and returned. దిగజారిపోయావు వాడికి వచ్చావేమో, దిగజారిపోయిన దానికి వచ్చావేమో. Have you come to the house of God today as a backslidden believer? ప్రభు మాట్లాడుతున్నాడు. The Lord is speaking to you. ప్రభు నన్ను క్షమించు. Lord, forgive me. I am coming back. I am coming back. Restore me. Oh Lord, restore me. చిన్న ప్రార్థన చేసుకో. Like that, a small prayer you offer in your heart. గొప్ప ధన్యుడు అయిపోతావు, ధన్యత. You will be a blessed person this afternoon.
ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఒక పాట పాడతాము. అందరూ వరుసగా బ్రదర్స్ కుడివైపు, సిస్టర్స్ ఎడమవైపు వరుసగా వచ్చి చూసి మళ్ళీ స్థానంలో కూర్చోండి. అందరు చూసిన తర్వాత మళ్ళీ మనము నారాయణగూడకు బయలుదేరుతాం. ప్రార్థన చేస్తాం. ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకోకపోతే మీకు కూడా ఈ దినం ఆహ్వానం. సహోదరి కళ్యాణి భూస్థాపన ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు, తప్పదు. లోకంలో నీకున్నదంతా ఉన్నవారిని అందరినీ వదిలేసిపోతావు ఉట్టి చేతులతో. నీ వెంట ఏమొస్తుంది? దేవుని కొరకు చేసిన మంచి క్రియలు, సేవ, సమర్పణతో కూడిన క్రియలు, దానికి ప్రతిఫలం నీ వెంట వస్తుంది. ఒకవేళ నువ్వు ఇంతవరకు మారుమనసు పొందకపోతే నువ్వు నరకానికి వెళుతావు, నరకములో కాలుతావు యుగయుగాలు. ఎంత కాలినా ఎంత ఏడ్చినా మంట ఆరదు, ప్రాణం పోదు. ఎంత కాలమైనా అక్కడే ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఎవరన్నా ఉంటే ఈ దినమే తీర్మానం చేసుకోండి. రేపు అనొద్దు, తర్వాత అనొద్దు. నువ్వు భూస్థాపన కార్యక్రమానికి వచ్చింది రక్షణ పొందడానికి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి వేచి ఉండి పరిగెత్తుకొని పోయి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడా నువ్వు ఒకప్పుడు చనిపోయినవాడు ఇప్పుడు బ్రతికినావు అని చేర్చుకున్నాడు. దేవుడు దానికంటే ఎక్కువగా నిన్ను చేర్చుకుంటాడు. వస్తావా? ఇప్పుడే వస్తావా? నీ పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని హృదయంలో చేర్చుకొని రక్షణ పొందడానికి రా. ఆయనను హృదయంలో చేర్చుకో. ఇప్పటి నుండి ప్రభు బిడ్డగా జీవించు. ప్రభు సేవలో పాలు పొందు. నీ మరణం తర్వాత దేవుని రాజ్యంలో ప్రతిఫలం పొందు, బహుమానం పొందు. నీ వెంట వచ్చేది రక్షణ పొందిన తర్వాత నువ్వు చేసే మంచి క్రియలే, వేరేది ఏది రాదు. వెండి బంగారం, మోటారు, బిల్డింగ్లు ఇవన్నీ రావు. అలాంటి మంచి గ్రహింపుతో జీవించు. తీర్మానం చేసుకోండి ఇప్పుడే. ఎవరైనా రక్షణ తీర్మానం ఇంతవరకు చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు మీరు సిలువలో చనిపోయారు, రక్తం కార్చారు, చనిపోయి లేచారు, పరలోకానికి వెళ్ళారు, అందరి కొరకు స్థలం సిద్ధపరిచి మరలా రాబోతున్నారు, మీ రాకడ కూడా సమీపమైంది. నేను ఈ దినము నుండి సిద్ధపడిన వారుగా జీవిస్తా, మీ కొరకు జీవిస్తా, మీ రాజ్యం కొరకు జీవిస్తా, ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రయాసపడతా, ఇతరులకు సేవ చేస్తా, మీ సేవలో పాలు పొందుతా అని తీర్మానం చేసుకోండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను అని ప్రార్థన ముగించండి. తీర్మానం చేసుకోండి. ప్రేమగల తండ్రి, కళ్యాణి సిస్టర్ యొక్క జీవితమును బట్టి